జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్ను మన టీమిండియా ఘనంగా ముగించింది. 5వ టీ20 మ్యాచ్లో కూడా మన వాళ్ళు హోమ్ టీంను చిత్తుగా ఓడించి సిరీస్ను 4-1 తేడాతో సొంతం చేసుకున్నారు. సో మరోసారి అయితే మన టీమిండియా సిరీస్లో ఒక కంఫర్టబుల్ విక్టరీ కొట్టింది. ఇన్ఫ్యాక్ట్ 42 పరుగుల తేడాతో మ్యాచ్ని గెలిచారు. అంటే ఒక పెద్ద విక్టరీ అని చెప్పుకోవచ్చు. బట్ నిన్నటితో పోల్చుకుంటే మరీ అంత ఎక్కువగా డామినేట్ చేయలేదు. జింబాబ్వే టీం కూడా ఈ మ్యాచ్లో కొంతవరకు పోరాడింది. మిగిలిన వాళ్ళ బ్యాట్స్మెన్ ఒకనొక టైంలో మ్యాచ్ని గెలిపించేలా కనిపించారు. బట్ మన బౌలర్స్ కంబ్యాక్ చేయడం వల్ల మన టీమిండియా ఈ మ్యాచ్ను చాలా కంఫర్టబుల్గా గెలిచింది. బట్ ఎనివే ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలిచినప్పటికీ నాకైతే పెద్దగా ఉపయోగం ఏమీ కనిపించట్లేదు. అఫ్కోర్స్ సిరీస్ని అయితే గెలిచారు, బట్ ఈ మ్యాచ్లో కూడా ప్రయోగాలు ఏమీ చేయలేదు. సో మనం ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ అప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం జైస్వాల్తో పాటు అభిషేక్ శర్మను ఓపెనర్గా పంపిస్తే ఎలా ఉంటుందని చెప్పి. బట్ నిన్నటి వరకు చూసుకుంటే సిరీస్ గెలవలేదని చెప్పి ఇది ట్రై చేయలేదు. కానీ డెడ్ రబ్బర్ 5వ టీ20 మ్యాచ్లో ఆ ప్రయోగం చేస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ స్టిల్ మన టీం మేనేజ్మెంట్ ఆ ప్రయోగం చేయలేదు. మరోసారి గిల్మెర్ జైస్వాల్ ఓపెనింగ్ చేశారు. సో ఇదైతే నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. తన సెకండ్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన తర్వాత మళ్ళీ అభిషేక్ శర్మకు ఓపెనర్గా ఆడే ఛాన్స్ రాలేదు. 3 మ్యాచ్లో కూడా నెంబర్ 3లోనే బ్యాటింగ్ చేశాడు. అండ్ ఆల్సీ మ్యాచ్లో మరో డిసప్పాయింటింగ్ రుతురాజ్ గైక్వాడ్కి రెస్ట్ అవ్వడం. సో ఇదైతే ఎందుకు చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ సిరీస్లో మన టీమిండియా తరపున రుతురాజ్ గైక్వాడ్ వన్ ఆఫ్ ది లీడింగ్ రన్ స్కోరర్స్. ఇన్ఫాక్ట్ అతను 3 ఇన్నింగ్స్లోనే 133 పరుగులు చేశాడు. యావరేజ్ 66.5 అండ్ స్ట్రైక్ రేట్ 158.3గా ఉంది. సో ఇంత మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ని పక్కన పెట్టడం నాకైతే అస్సలు నచ్చలేదు. మిగిలిన అతనికి లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. సో 4వ టీ20 మ్యాచ్లో అతను బ్యాటింగ్ చేసేసాడు. సో రెస్ట్ కావాలని చెప్పి రెస్ట్ ఇచ్చినా ఒక మీనింగ్ ఉంటుంది. కానీ లాస్ట్ మ్యాచ్లో అతను అసలు బ్యాటింగ్ రాకపోయినా ఈ మ్యాచ్లో రెస్ట్ ఇవ్వడం నిజంగా ఒక విడ్డూరం. పోనీ అతని ప్లేస్లో టీంలోకి తీసుకొచ్చిన రియాన్ పరాగ్కు ఈ సిరీస్లో ఒక్క ఛాన్స్ కూడా రాలేదంటే అతనికి ఆల్రెడీ 2 మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు. సో ఈ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ని రెస్ట్ పేరుతో పక్కన పెట్టడంలో నాకైతే ఎలాంటి లాజిక్ కనిపించట్లేదు. ఇది కేవలం వేరే వాళ్ళ ప్రయోజనం కోసం చేసినట్టే ఉంది. ఐ మీన్ టీమ్ మేనేజ్మెంట్ చేసినా లేకపోతే శుభ్మన్ గిల్ హిమ్సెల్ఫ్ చేసినా కావాలని రుతురాజ్ గైక్వాడ్ని పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టే శుభ్మన్ గిల్ మరోసారి ఓపెనర్గా ఆడడం తనలో ఉన్న ఇన్సెక్యూరిటీని తెలియజేస్తుంది. ఎక్కడ వేరే ప్లేయర్స్కి ఓపెనర్స్గా ఛాన్స్ ఇస్తే తన ప్లేస్ను ఆక్యుపై చేసేస్తారనే భయంతో తనకు తానే ఓపెనర్గా ఆడుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎస్పెషల్లీ ప్రయోగాలు చేయాల్సిన డెడ్ రబ్బర్ మ్యాచ్లో అతను ఇలా చేయడం నాకు నచ్చలేదు. సో లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మన వాళ్ళు సిరీస్ గెలవలేదు, అలాగే గిల్లు కూడా ఎక్కువ రన్స్ లేవు కాబట్టి అతను చేసింది కొంతవరకు రీజనబుల్గా కనిపించింది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం గిల్ చేసింది అసలు ఎక్కడ కూడా రీజనబుల్గా లేదు. టు బీ ఫ్రాంక్ అతనైతే కనీసం ఈ ఒక్క మ్యాచ్కైనా సరే లీడర్గా బిహేవ్ చేసి ఉంటే బాగుండేది. సో ఈ మ్యాచ్లో మన వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం, అలాగే రుతురాజ్ గైక్వాడ్కి రెస్ట్ ఇవ్వడం నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసే విషయాలు. బట్ అయినా మన వాళ్ళ బ్యాటింగ్ ఏదైనా పాజిటివ్ ఉందా అంటే అది సంజు శాంసన్ యొక్క బ్యాటింగ్. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్కి రావాల్సి వచ్చింది. అండ్ స్టార్ట్ చూసుకుంటే చాలా ఫైరీ స్టార్ట్. జైస్వాల్ ఫస్ట్ 2 బాల్స్కి 2 సిక్స్లు కొట్టాడు. అఫ్కోర్స్ ఇందులో ఒక నో బాల్ కూడా ఉంది. బట్ ఎనివే స్టిల్ ఫస్ట్ 2 బాల్స్కి 2 సిక్స్లు వచ్చినప్పటికీ అదే ఓవర్లో జైస్వాల్ అవుట్ అయిపోయాడు. అండ్ నా తర్వాత అభిషేక్ శర్మ ఒక 6 and 4 కొట్టినా అతను కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేదు. 11 బంతుల్లో 14 పరుగులు చేసి మొజర్బానీ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అంతే నా వెంటనే శుభ్మన్ గిల్ కూడా 14 బంతులు 13 పరుగులు చేసి ఇంగవరా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో మన టీమిండియా అయితే 5 ఓవర్లు ముగిసేసరికి 40 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. దీంతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాల్సిన బాధ్యత రియాన్ పరాగ్ మరియు సంజు శాంసన్ మీద పడింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎస్పీసీలో సంజు శాంసన్ మన టీమిండియా తరపున టీ20 ఫార్మెట్లో చాలా కాలం తర్వాత ఒక మంచి నాక్ ఆడాడు. ఇన్ఫాక్ట్ చాలా మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవాలి. తన ఇన్నింగ్ స్టార్టింగ్లో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా స్ట్రైక్ రొటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అండ్ దెన్ ఒకసారి క్రీజ్లో సెటిల్ అయిన తర్వాత భారీ షాట్లు కొట్టాడు. మెయిన్లీ మ్యాచ్లో అతను ఆడిన ఇన్నింగ్స్లో ఏకంగా 4 సిక్సర్లు ఉన్నాయి. సో సంజయ్ అయితే 45 బంతులు 58 పరుగులు చేసి తన కెరియర్లో 250 కొట్టాడు. అండ్ అతనికి తోడుగా రియాన్ పరాగ్ కొంతవరకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. బట్ అతని స్ట్రైక్ రేట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. 24 బంతులు 22 పరుగులు మాత్రమే చేశాడు. మెయిన్లీ క్రీజ్లో సెట్ అయ్యాడు, భారీ షాట్లు ఆడి స్కోర్ వేగాన్ని పెంచుతాడు అనుకున్న టైంలో అతను అవుట్ అయిపోయాడు. సో పరాగ్ మరియు శాంసన్ మధ్య 65 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ వీళ్ళిద్దరూ కొంతవరకు ఆచితూచి ఆడడంతో మన టీమిండియా స్కోరింగ్ రేట్ అయితే అంత ఎక్కువగా కనిపించలేదు. ఐ మీన్ మన వాళ్ళు ఆల్మోస్ట్ 14 ఓవర్లో 100 పరుగుల మార్కును అందుకున్నారు. అయితే చివరిలో డెత్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం మన బ్యాట్స్మెన్ చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ శివం దుబే ఒక మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 12 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. అలాగే రింకు సింగ్ చూసుకున్న 9 బంతుల్లో 11 పరుగులు చేశాడు. సో శాంసన్తో పాటు చివరిలో మన మిగతా బ్యాట్స్మెన్ కూడా తలో చేయవేయడంతో మన టీమిండియాకు 167 పరుగుల మంచి టోటల్ అయితే లభించింది. మెయిన్లీ 19 ఓవర్ లాస్ట్ 3 బాల్స్కు దూబే 2 4లతో పాటు ఒక సిక్సర్ కొట్టాడు. అండ్ దీనివల్ల మన టీమిండియా స్కోర్ 150 ఈజీగా దాటేసింది. సో మన వాళ్ళైతే ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ 5 ఓవర్స్లో 54 పరుగులు కొట్టారు. అండ్ లాస్ట్ 10 ఓవర్స్లో చూసుకుంటే 92 పరుగులు చేశారు. సో మన టీమిండియాకి ఇన్నింగ్స్ ఫస్ట్ హాఫ్లో పెద్దగా ఏమీ కలిసి రాలేదు.
బట్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే చాలా ఎక్కువ రన్స్ వచ్చాయి. అలాగే జింబాబ్వే ఫీల్డర్స్ కూడా మిస్టేక్స్ చేశారు. ఇన్ఫాక్ట్ మరోసారి ఈ మ్యాచ్లో కూడా జింబాబ్వే ఫీల్డింగ్ అంత అప్ టు ద మార్క్ లేదు. బట్ వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే మాత్రం లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో చాలా ఇంప్రూవ్ అయింది. గత మ్యాచ్లో వాళ్ళు ఒక్క టీమిండియా బ్యాట్స్మెన్ కూడా అవుట్ చేయలేకపోయారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం పవర్ ప్లేలోనే ముగ్గురు అవుట్ చేశారు. సో మరోసారి అయితే వాళ్ళ టాల్ బౌలర్ ముజర్బానీ అద్భుతమైన స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 19 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అతను బౌలింగ్ ఆడేందుకు మన బ్యాట్స్మెన్ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఎస్పెషల్లీ ముజర్బానీ చాలా ఇంపార్టెంట్ టైంలో సంజు శాంసన్ వికెట్ తీశాడు. అలాగే ఇనిషియల్గా చూసుకున్న డేంజరస్గా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మను కూడా అతను అవుట్ చేశాడు. ఈ సిరీస్లో జింబాబ్వే టీంకి ఏదైనా పెద్ద పాజిటివ్ ఉందంటే అది కేవలం ముజర్బానీ బౌలింగ్ మాత్రమే. ఇక అతనితో పాటు ఇంగవార, రజా మరియు మొవోటో కూడా తల వికెట్ తీశారు. బట్ ముజర్బానీతో పోలిస్తే వాళ్ళందరూ కూడా కాస్త ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టే మరోసారి జింబాబ్వే ఫీల్డింగ్ అంత అప్ టు ద మార్క్ లేదు. క్యాచ్లు డ్రాప్ చేశారు, అలాగే మిస్ ఫీల్డ్స్ కూడా చేశారు. ఇక వాళ్ళ చేసింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఓవర్లోనే షాక్ తగిలింది. మధ్య వేరే డక్ అవుట్ అయ్యాడు. అలాగే తర్వాత చూసుకున్న బ్రెయిన్ బెనెట్ 2 4లు కొట్టినప్పటికీ ముఖేష్ కుమార్ బౌలింగ్లోనే అతను కూడా అవుట్ అయిపోయాడు. ఇనీషియల్గా అయితే కొత్త బాల్తో ముఖేష్ కుమార్ ఒక ఫైరీ స్పెల్ వేశాడు. ఇన్ఫాక్ట్ అతనికి 3వ వికెట్ కూడా వచ్చిండేది. బట్ మరుమణి క్లీన్ బౌల్డ్ అయిన బాల్ నో బాల్ అయ్యింది. దీంతో అతనికి 3rd వికెట్ వచ్చే ఛాన్స్ పోయింది. సో జింబాబ్వే టీం ఇనిషియల్గా 2 వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత మరుమణి మరియు డ్యాన్ మేయర్స్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. దీంతో వాళ్ళు మెల్లగా కోలుకొని చేజ్లో కంబ్యాక్ చేయడం మొదలుపెట్టారు. మెయిల్ 6 ఓవర్ల రవి బిష్ణు బౌలింగ్ని ఉతికారేసి చాలా డేంజరస్గా కనిపించారు. సో పవర్ ప్లేలో అయితే జింబాబ్వే టీంకి 47 రన్స్ వచ్చాయి. బట్ ఎప్పుడైతే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్కి వచ్చాడో వాళ్ళు తడబడ్డం స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ అతనే మరుమణిని అవుట్ చేసి మనకి బ్రేక్ త్రూని అందించాడు. అందిన తర్వాత చూసుకుంటే మేయర్స్ మరియు రాజా మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ ఎక్కువసేపు నిలవలేదు. మేలీ శివం దుబే మేయర్స్ని అవుట్ చేసిన తర్వాత ఇంకా జింబాబ్వే బ్యాట్స్మెన్ క్యూ కట్టేశారు. సో ఫస్ట్ 10 ఓవర్స్లో జింబాబ్వే బ్యాటింగ్ కొంతవరకు ఇంప్రెసివ్గానే కనిపించింది. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్యాటింగ్ కంప్లీట్ డిజాస్టర్. ఎస్పెషల్లీ సికందర్ రాజా చాలా బ్యాడ్ వేలో రన్అట్ అయ్యాడు. అలాగే జొనాథన్ క్యాంబెల్ చూసుకున్న మరోసారి డిసప్పాయింటింగ్ బ్యాటింగ్. ఇన్ఫాక్ట్ అతను 3వ రన్అట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక తర్వాత మడాండే మరియు మొవోటో కూడా ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. సో చివరిలో ఫరాజ్ అక్రమ్ యొక్క మెరుపులు తప్పిస్తే ఇంకా జింబాబ్వే బ్యాట్స్మెన్ చేసింది ఏమీ లేదు. మిగిలిన వాళ్ళు 40 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయారు. సో మన టీమిండియా బౌలర్స్లో అయితే ముఖేష్ కుమార్ టాప్ బౌలర్. 3.3 ఓవర్స్లో కేవలం 22 రన్స్ మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ దాంతో పాటు శివం దుబే కూడా తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. 4 ఓవర్స్లో 25 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే దుబే బ్యాట్తో ఒక ఇంపార్టెంట్ క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే బౌలింగ్లో కూడా 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అండ్ తన ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ కారణంగా ఈ మ్యాచ్లో శివం దుబేకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇక వీళ్ళతో పాటు సుందర్ ఎప్పట్లోనే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 2 ఓవర్స్లో 7 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్ మొత్తం మాత్రం అద్భుతంగా రాణించాడు. దీంతో సుందర్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఇక చివరికి అభిషేక్ శర్మ మరియు దేశ్ పాండే కూడా తలో వికెట్ తీశారు. బట్ రవి బిష్ణు మరోసారి వికెట్ లెస్గా వెళ్ళవలసి వచ్చింది. బట్ అయినా ఓవరాల్గా చూసుకుంటే మరోసారి మన టీమిండియా బౌలర్స్ దగ్గర నుండి మంచి కలెక్టివ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. దీనివల్ల మన వాళ్ళు ఈ మ్యాచ్ని చాలా కంఫర్టబుల్గా గెలవగలిగారు. బట్ టు బీ ఫ్రాంక్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే ప్రయోగాలు చేసి గెలిచి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. చూడాలి మరి జింబాబ్వే సిరీస్ నుండి ఎంతమంది కుర్రాళ్ళు శ్రీలంకతో జరగబోయే T20 సిరీస్కి సెలెక్ట్ అవుతారనేది.